ఈ రోజు మీకు ఒక అద్భుతమైన పాతకాలపు వంటనైతే చూపిస్తా. ఏంటి నీకు పాతకాలపు వంటలు కూడా వచ్చా అని అంటారేమో. నిజంగా రావు. అసలు ఈ కాలం వంటలే రావు. ఇంకా పాతకాలం వంటలే ఏమొస్తాయి. రీసెంట్ గా ఒక వీడియోనైతే చూశాను. అందులో బామ్మగారు ఇలా పాతకాలపు వంటలన్నీ కూడా చేసి చూపిస్తున్నారు. ఆ వీడియోలో బామ్మగారు ఒక మాట అయితే చెప్పారు. అప్పట్లో వంటలు చేసుకునేప్పుడు హడావిడి లేకుండా తక్కువ టైంలో చేసుకునే వాళ్ళు, అంతేకాకుండా రుచికరంగా చేసుకునే వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి ఈ టమాటా రెసిపీని ఎప్పుడెప్పుడు చేద్దామని వెయిట్ చేస్తూనే ఉన్నా, కానీ ఈ రోజుకైతే కుదిరింది. ఇంకా ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, పాతకాలం వంటలు చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం చేస్తే గనక ఆ టేస్ట్ అయితే గనక రీచ్ అవుతాం. ఈ టమాటా రెసిపీ పేరేంటో మర్చిపోయాను. బామ్మగారు ఏదో చెప్పారు గానీ నాకు గుర్తులేదు. నూనెలో కరేపాకు వేసుకొని, దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని, అలాగే మెత్తగా మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ ను కూడా వేసుకున్న తర్వాత వచ్చిందండి స్మెల్. అద్భుతంగా ఉంది. ఈ స్మెల్ కి మా వారు రూమ్ లోంచి కూడా బయటకు వచ్చి నాకు బాగా ఆకలేస్తుందని ఈ టమాటా రెసిపీతో అన్నం అయితే మా వారికి అయితే పెట్టేశాను. అన్నం తినగానే మా వారైతే ఒక మాట అయితే చెప్పారు. అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా.